హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఇండియాలో ల్యాండ్ కొనాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలంటే దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది మేడం? సి ఎవరైనా ఎన్ఆర్ఐస్ కానీ ఓసీఐస్ కానీ ఎవరైనా సరే అక్కడ వండుకుంటే ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి లేదు. ఎందుకంటే దానికి ఆర్బీఐ కొన్ని రెగ్యులేషన్స్ ఇచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని రెగ్యులేషన్స్ పెట్టింది. కాబట్టి అక్కడ ఉన్న పర్సన్ ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ డైరెక్ట్ కొనలేడు. ఫామ్ హౌసెస్లో కానీ లేదా ప్లాంటేషన్ కానీ ఎన్ఆర్ఐస్ కొనలేరు. సో ఒకవేళ వాళ్ళకి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఉండి వేరే వారసత్వంగా వస్తే ఓకే, కానీ డైరెక్ట్గా కొనలేరు. ఓన్లీ కమర్షియల్ ప్రాపర్టీస్ లేకపోతే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ మాత్రమే తను కొనగలుగుతారు. బ్యాంకుల్లో కావచ్చు, పెట్టుబడులు పెట్టడంలో కావచ్చు, ట్యాక్స్ల విషయాల్లో కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఎన్ఆర్ఐస్ మెయిన్గా ఎదుర్కొనే సమస్యలు ఏముంటాయి మేడం? మెయిన్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. అంటే డబుల్ ట్యాక్సేషన్ వేయడము, లేదా ప్రాపర్గా ట్యాక్సింగ్ కరెక్ట్గా అంటే ఏదైతే అమౌంట్ వేయాలో అలా వేయకుండా ఎక్కువ వేయడము, ఇలాంటి కొన్ని ఇష్యూస్ అనేది డిస్ప్యూట్స్ అనేది ఉంటాయి. సో ఐటీలో కరెక్ట్ క్యాలిక్యులేట్ చేయకుండా డబుల్ ట్యాక్సింగ్ అట్లాంటి ఇష్యూస్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా మీకు ఆ రైట్ ఉంది, మీరు యూ కెన్ క్వశ్చన్ ఎందుకు ఇంత ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నారు అని చెప్పేసి, లేదా నాకు ఒకసారి ఆల్రెడీ వేసిండు మళ్ళీ ఎందుకు వేసిండ్రు. ఏ ట్యాక్స్కి సంబంధించిన ఏ ఇష్యూ ఉన్నా కూడా మీరు ఛాలెంజ్ చేయొచ్చు. 100% ఇండియాలో వండుకుంటే మీరు ఛాలెంజ్ చేయొచ్చు. దానికి చాలా ప్రాసెస్ ఉంటాయి. సో ఎవరైనా ఇట్లాంటి ఇష్యూ ఫేస్ చేస్తే కనుక మీరు కన్సల్ట్ అయ్యి ఒక లాయర్ని కన్సల్ట్ అయ్యి ఒపీనియన్ తీసుకొని దాని తగ్గట్టు మీరు యూ క్యాన్ డూ అ ప్రొసీజర్. ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి ఇండియాకి రాకుండానే ఇండియాలో కేసు వేసుకోవచ్చు? 100% వేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ ద వాట్ అంటే ఏ కేసు అనేది పక్క పెడితే ప్రతి ఒక్క కేసుకి మాత్రం వేయించుకోవచ్చు, ఇక్కడ కేసు వేయొచ్చు. బట్ ఏంటంటే ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది. అంటే క్రిమినల్ అయితే ఒకలాగా, లేకపోతే సివిల్ అయితే ఒకలాగా, ఫ్యామిలీ డిస్ప్యూట్ అయితే ఒకలాగా, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో మీరు వేసే కేసు నేచర్ బట్టి ప్రాసెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకవేళ ఫ్యామిలీ కోర్ట్స్ అనుకుంటున్నాం, సపోజ్ మ్యారిటల్ ఇష్యూ, సో అక్కడ ఉండి కూడా కేసెస్ వేయచ్చు. ఇక్కడ మేము పర్మిషన్స్ అనేది తీసుకుంటాం కోర్ట్స్లో వర్చువల్ హీరింగ్స్కి. అండ్ ఆల్సో ఏదైనా సర్టిఫికేట్స్ ఏమైనా ఇవ్వాలో ఉన్న 65B సర్టిఫికేట్స్ అవన్నీ ఇస్తూ ఉంటాం. వీడియో కాన్ఫరెన్స్ కూడా అరేంజ్ చేసి ఇస్తూ ఉంటాం. ఒకవేళ ఎవిడెన్స్ ఇవ్వాల్సి వచ్చినా, లేకపోతే ఒకవేళ క్రాస్ ఎగ్జామినేషన్స్ అలాంటివి ఏమన్నా కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ అనేది అరేంజ్ చేస్తాం. ముందే ప్రయర్ పర్మిషన్స్ తీసుకొని కోర్టుకి ఆ పలానా రోజు ఇట్లా మీరు అపియర్ కావాలని చెప్తే వాళ్ళు అక్కడ రెడీగా ఉంటే అక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్లో కోర్టులో అనేది జడ్జి అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తే సరిపోతుంది. సో ఈ అపియరెన్స్ మస్ట్ అని లేదు, ఎందుకంటే ఎట్లా జీపీ హోల్డర్ చూసుకుంటాడు. కానీ కొన్ని ఉంటాయి, అంటే మీరు ఇచ్చే ఎవిడెన్స్ అంటే ఏదైతే ఇట్లా సాక్ష్యాలు ఇస్తారో అలాంటి వాటిలో ఖచ్చితంగా పర్సనే ఉండాలి. కాబట్టి అప్పుడు వీడియో కాన్ఫరెన్స్లో చేస్తారు. లేదు ఇంకా సివిల్ మ్యాటర్స్ అవి అంటే మాత్రం ఇక్కడ నేను డైరెక్ట్ అయిపోతుంటాయి, ప్రాబ్లం కదా. అందుకే కేసు బట్టే రిక్వైర్మెంట్ ఉందా పర్సన్ లేదు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ఆర్ఐ సివిల్ కేసుల్లో పవర్ ఆఫ్ అటార్నీ పాత్ర ఎలా ఉంటుంది? దట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అంటే ఇప్పుడు జీపీఏతోనే ఆ పర్సన్కి సర్వ హక్కులు వస్తున్నాయి అనమాట. ఇక్కడ ఏం మేనేజ్ చేయాలనుకున్నా కూడా ఆ జీపీఏ త్రూనే ఈ క్యాన్ డూ ఇట్. సపోజ్ వచ్చి నువ్వెవడరా నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే ఇదో నా దగ్గర జీపీఏ ఉంది, నీ జీపీఏ హోల్డర్, సో ఈ హక్కుతో చేస్తున్నా అని చూపించడానికి ఉంటుంది. సో ఆ జీపీఏ ఏం చేయాలి అంటే ఏం లేదు, అంటే అతనికి ఉండే హక్కులు ఏంటంటే జనరల్ అఫిడవిట్స్ ఏమైనా ఉన్నా కూడా అతను వచ్చి సైన్ చేయడానికి, కోర్టులో అపీర్ కావడానికి, లేకపోతే ఏమైనా దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేయాలన్నా ఆ జీపీఏ హోల్డర్కే రైట్ అనేది ఉంటుంది. సో కంప్లీట్ కేస్ మేనేజ్మెంట్ లేదా ప్రాపర్టీ మేనేజ్మెంట్ మొత్తం కూడా జీపీ హోల్డర్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఒక ఫారెన్లో ఉన్న వ్యక్తికి నోటీస్ పంపించాలి, సమన్ పంపించాలంటే డైరెక్ట్గా పంపించవచ్చా మేడం? సపోజ్ ఏదైనా కేసు ఉంది, దానికి సంబంధించి సమన్స్ ఆర్ లీగల్ నోటీస్ పంపించాలనుకుంటే పర్సన్ ఎక్కడైతే బయట ఉన్నాడో అతని అడ్రస్ క్లియర్గా తెలిసి ఉండాలి. సో ఇక్కడ నుంచి కూడా లీగల్ నోటీస్ పంపించచ్చు. బట్ ఏంటంటే ఎంబసీ త్రూనే వెళ్తుంది. సో ఈవెన్ అక్కడ నుంచి ఇక్కడ కూడా పంపించచ్చు. అక్కడ నుంచి ఎట్లా పంపించాలంటే మళ్ళీ ఎంబసీతోనే ఇట్లా పంపించాలంటే నోటరైజ్ చేసి పంపించాలి. అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఆ పర్సన్ అక్కడ నుంచి పంపించిండు అనే దానికి ఒక ప్రూఫ్ కావాలి. సో అట్లా ఓన్లీ ఎంబసీ త్రూ మాత్రమే, అంటే ఒక లీగల్ ప్రొసీజర్ త్రూ మాత్రమే పంపించగలుగుతారు. సో అక్కడ నుంచి నోటీస్ పంపించచ్చు. ఈవెన్ ఇక్కడ నుంచి కూడా మన నోటీస్ అనేది పంపించచ్చు.